గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 138 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 139వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ధీరయే. అలానే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని కూడా ప్రార్థన చేసుకున్నాం. ఆంజనేయ మహావీరం బ్రహ్మవిష్ణు స్వాత్మజం కరుణార్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథ్. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. విదురుడు చెప్తున్నాడు ఎవరికి? భీష్ముడికి. విషయం జరిగిన విషయం ఏ విధంగా కుట్ర పన్నింది. ధృతరాష్ట్రుడు, శకుని, దుర్యోధుడు కలిసి పాండవులను నాశనం చేయాలని పని చేశారు. నువ్వు ఏమాత్రం శోకించవద్దు, పాండవులు బతికే ఉన్నారు. ఆ కాలం పరిపక్వమయ్యే వరకు వాళ్ళు రహస్యంగా ఉంటారు. సరైన సమయంలో సామంతరాజులు అందరూ కూడా మహారాజు అయిన ధర్మరాజుని చూస్తారు. తల్లితో కూడి 6 కూడాను పాండవులు వారణావత నగరం నుండి బయటికి వచ్చి, ఎప్పుడూ కన్ఫ్యూజన్ అయ్యి నాకు ఈ పేరు వారణావత నగరం అని సరిగ్గా చదవలేదు. అలానే అంబికా అంబాలిక కూడా అది తప్పు చెప్తూ ఉంటాయి ఎప్పుడు. అంబికా అంబాలిక కదా. అంబిక కొడుకు ధృతరాష్ట్రుడు, అంబ భార్య కాదు విచిత్ర వీర్యుడు కదా. అంబ వెళ్ళిపోతుంది, వేరే వాళ్ళని ప్రేమించాలని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అమ్మనే ఏం చేస్తున్నానే, అతను నేను చేసుకోను అంటాడు. వేరే వాళ్ళని ఇంటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి వచ్చావు, నేను చేసుకోను అంటాడు. ప్రేమించిన రాజు తపస్సు చేసి భీష్ముణ్ణి చంపాలని, ఎందుకంటే భీష్ముడు కదా ఎత్తుకొచ్చింది. అంబిక కొడుకు ఆంబికేయుడు అంటారు, అందుకోసమే ఆయన్ని. ఎవరిని? ధృతరాష్ట్రుడు. అంబాలిక కొడుకు పాండురాజు. ఇది కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు. నిన్న ఇప్పుడు తప్పు చెప్పినట్టు. గంగానదిని చేరుకున్నారు వాళ్ళు వారణావత నగరం నుంచి. శీఘ్రంగా గంగానదిని కూడా దాటారు. ఆవలిగట్టి చేరుకున్నారు. తర్వాత పడవను విడిచిపెట్టి దక్షిణ దిక్కుకు ప్రయాణం సాగించారు. ఎంతో శ్రమించి వాళ్ళందరూ కూడాను దాహంతో, నిద్రతో బాధపడుతూ భీమసేనుడితో ఏమన్నారంటే, మాకు అసలు కళ్ళు తిరిగిపోతున్నాయి, దిక్కులు కూడా తెలియటంలా, మాకు ముందుకు వెళ్ళలేం, సామర్థ్యం లేదు. మరి ఈ శత్రు భయం నుండి ఎలా బయటపడతామో అంటే, ఓ వైపు నుంచి మళ్ళీ దుర్యోధనుడు ఏం చేస్తాడో అని భయపడుతున్నాం. అప్పుడు ధర్మరాజు అన్నాడు, నువ్వు ఎవరితోటి భీముడితో అంటున్నాడమ్మా, నువ్వు చాలా బలశాలివి నాయన. పూర్వం నువ్వు మమ్మల్ని మోసుకుపోయినట్లుగానే ఇప్పుడు కూడా అలానే చెయ్యి అనగానే మళ్ళీ ఎత్తుకున్నాడు అందరినీ. అంటే విశ్రమించిన తర్వాత కూడా వాళ్ళు కదలలేని పరిస్థితుల్లో ఉన్నారన్నమాట. అప్పుడు మళ్ళీ ఎత్తుకోయా అన్నాడు ధర్మరాజు. ఆ తర్వాత వేగంగా ప్రయాణం చేశాడు ఎత్తుకొని భీమసేనుడు.
ఎంత వేగంగా అంటే ఆయన వేగానికి పెనుగాలులు వీచినాయిట. అది తొక్కి పారేస్తున్నాడు వనాలన్నింటినీ కూడా, అడ్డం వచ్చిన మొక్కలన్నింటినీ చెట్లన్నింటినీ పడేస్తున్నాడు. ఇలా పోతూ ఉంటే పాండవులు, అదే ఆయన మీద ఉన్నవాళ్ళు, చంకల్లో ఉన్నవాళ్ళు, పిక్కల్లో పట్టుకున్నవాళ్ళు, వాళ్ళు అసలు ఇంద్రియ జ్ఞానాన్నే కోల్పోయారట. వ్యాసుల వారు రాస్తారు. చివరికి ఒక రహస్య స్థలానికి చేరుకున్నారు. దుంపలు, పళ్ళు, నీళ్లు స్వల్పంగా ఉన్న ప్రదేశం అది. అయితే భయంకరమైన మృగాలు ఉన్నాయి అక్కడ, భయంకరంగా పక్షులు కూడా అరుస్తున్నాయి. అప్పుడు మరి ముంచుకొస్తున్నది వీళ్ళకి నిద్ర, ప్రయాణ బడులకి వల్ల. ఇంకా ముందుకు ప్రయాణం చేయలేమన్నారు వాళ్ళు. అప్పుడు కుంతి అన్నది, నాకు చాలా దాహం ఇస్తుంది నాయన అని. వెంటనే భీమసేనుడు నీళ్లు తేవటానికి బయలుదేరాడు. అక్కడ వెళ్ళి పోతూ ఉంటే ఒక మర్రి చెట్టు కనపడింది. ఆ పాండవులందరినీ కూడా చెట్టు కింద ఉంచి భీమసేనుడు ఒక్కడే నీళ్ల కోసం వెతుకుతున్నాడు. దూరంగా ఎక్కడో కొంగలు ధ్వని వినిపించింది, పక్షుల ధ్వని. తప్పనిసరిగా ఇక్కడ ఒక జలాశయం ఉండే ఉంటుంది అని అన్నాడు భీమసేనుడు. అనుమతి తీసుకున్నాడు భీమసేనుడు. అన్నయ్య అనుమతి తీసుకుని ఆ ఎక్కడైతే పక్షులు కూస్తున్నాయో అటువైపు వెళ్ళాడు. అక్కడ నిజంగానే ఆయన అనుకున్నట్టుగా ఒక సరస్సు ఉన్నది. నీరు తాగాడు, స్నానం చేశాడు. ఉత్తరీయంలో నీళ్లు పెట్టుకున్నట్ట. అంటే దానికి ఇక్కడ సంస్కృత శ్లోకంలో అలానే ఉంది. మనం ఏమర్థం చేసుకోవాలి, ఉత్తరాయాన్ని తడిపాడు, ఆ తడిపి తెచ్చుకొని పిండి నీళ్ళు ఇస్తాడేమో అనుకోవాలి. కానీ మన నన్నయ్య గారు పద్యాలు రాసేటప్పుడు ఆయన వేరుగా చెప్పాడు దానికి. ఆయన ఉత్తరీయంలో అవి ఆకులు ఉంటాయి కదా, తామరాకులు, అవన్నీ వేసి నీళ్లు పెట్టుకొని వచ్చాడు అని చెప్పాడు. అలా మామూలు కాదు, 4 మైళ్ళ దూరంలో ఉంది ఆ కొలను. అక్కడి నుంచి వచ్చాడు. మహావేగం కదా భీముడు అంటే. పాపం, శోకం, దుఃఖం కమ్ముకున్నది భీమసేనుడికి. కన్నతల్లిని, సోదరులను చూచి చాలా శోకించాడు. నాకు ఇంతకన్నా బాధను కలిగించే దృశ్యం అంటే వాళ్ళు పడిపోయి ఉన్నారు అక్కడ పాపం దాహంతో. నేల మీద పడిపోయి ఉంటే వాళ్ళని చూసి దుఃఖం పొర్లికొచ్చింది ఆయనకి. ఇలా ఇంకా అనుకున్నట్ట, ఎవరికైతే కులనాశకులైన జ్ఞాతులు ఉండరో వారే ఈ లోకంలో సుఖంగా జీవించగలుగుతారు కదా అని వీళ్ళు చేసిన మోసాన్ని తలుచుకొని దుఃఖించాడు. మరి రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.